ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మరొక నూతన దినాన్ని మనం చూడగలిగాం. దేవుని కృప. ఎందుకనంటే ఎంతోమంది రాత్రి నిద్రపోతున్నారు, ఉదయకాలం లేచేసరికి కనబడకుండా ఉంటున్నారు, లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం సజీవంగా ఉండి ఉదయకాలం లేచి మన దైనందిన జీవితంలో అలాగే మన కుటుంబం అంతటిని కలుసుకొని మన దినచర్యల్లో సాగిపోవడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమే కదా. డబ్బులున్నవాళ్ళు, బలమున్నవాళ్ళు, బలగమున్నవాళ్ళు, ఏది లెక్క లేకుండా ఆయుష్కాలం లేకుండా చనిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ప్రభు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యాన్ని చూస్తూ ప్రతిదినం దేవుని వాక్యంతో మన దినచర్యలను ప్రారంభం చేసుకొని మన పనులలో సాగిపోవడం, తద్వారా దైవాశీస్సులు పొందుకొని దినమంతా సంతోషంగా ఉండడం ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు కొరకైన దేవుని వాక్యం 119వ కీర్తన 160వ వచనం. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. ఈరోజు దేవుని వాక్యమును గూర్చినటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం సత్యం. ఆ వాక్యం యొక్క సారాంశం అంతా ఏంటంటే సత్యం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు, ఎన్నో అధ్యాయాలు, ఎన్నో వచనాలు, ఎన్నెన్నో పదాలు. అయితే ఈ వాక్యముల యొక్క సారాంశం అంతా కలిపి, అన్ని గ్రంథాలు, అన్ని అధ్యాయాలు, వాక్యం అంతా కలిపితే వీటి సారాంశం అంతా ఒకటే. ఏంటిదది? సత్యము. ఏంటి సత్యం? సత్యం అంటే ఏంటి? క్రీస్తు యేసే సత్యం. యేసు క్రీస్తే సత్యం. సత్యమునకు నిదర్శనం ఆయనే, సత్యవంతుడాయనే. సత్యం అనగా యేసే. వాక్యమే సత్యం. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చిన యేసుక్రీస్తు. ఈ వాక్యం అంతా కలిపి సారాంశం అంతా మనకేం నేర్పిస్తుందంటే యేసుక్రీస్తును చూపిస్తుంది. పాత నిబంధన అంతా కూడా రాబోయే యేసుక్రీస్తును చూపిస్తే, సువార్తలన్నీ కూడా చలించుచున్న యేసును చూపించాయి. పత్రికలన్నీ కూడా యేసుక్రీస్తు మార్గాన్ని చూపిస్తున్నాయి. ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు యొక్క సన్నిధికి మార్గాన్ని చూపిస్తుంది, ఆయన సన్నిధిని నేర్పిస్తుంది. ఇదంతా కలిపితే వాక్యమంతా మనకు నేర్పించేది సత్యమును గూర్చి, వాక్యమును గూర్చి. అంతేకాకుండా ఆయన నియమించిన న్యాయ విధులు నిత్యము నిలుస్తాయి. నిత్యము నిలుస్తాయి. సమాజం తప్పిపోవచ్చు, చట్టాలు మారిపోవచ్చు, శాసనాలు దిద్దబడవచ్చు, కానీ దేవుని వాక్యం శాశ్వతముగా ఉంటుంది. అది నిత్యము నిలిచి ఉంటుంది. ఆకాశము మారిపోవచ్చు, భూగోళము అంతరించిపోవచ్చు, లోకం కనుమరుగైపోవచ్చు, భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యము గతించదు, స్థిరముగా నిలిచి ఉంటుంది. అంతేకాకుండా ప్రియులారా, దేవుని వాక్య సారాంశం సత్యం. నిత్యము వాక్యం వింటూ, దేవుని సన్నిధానంలో గడుపుతూ, దేవుని సన్నిధికి వెళుతూ ప్రకటించబడుతున్నటువంటి వాక్యాలు, వర్తమానాలు, దైవ సందేశాలు వింటూ మన జీవితం కూడా ఆ విధంగా సత్యములోనికి మలుచుకోవాలి. మన జీవితం అంతా కలిపితే సత్యమే కనబడాలి. మన యొక్క ప్రవర్తన, మన పనులు, మన స్థితి, మన యొక్క ఆరోగ్యం, మన యొక్క స్థాయి, మన జీవితంలో ఏది పరిశీలించినా కూడా దాని వెనకాల యేసుక్రీస్తు కనబడాలి. మనం గొప్పవాళ్ళం అయ్యామంటే దానికి మూలం యేసు అవ్వాలి. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం యేసు అవ్వాలి. మనం మంచి వాళ్ళముగా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటే దానికి కారకుడు యేసు ప్రభువే కావాలి. ఆ విధంగా మన జీవితం అంతా యేసే ప్రాముఖ్యం అవ్వాలి. అలాగే ఆయన వాక్యము స్థిరముగా నిలిచి ఉంటుంది. దేవుడినితో మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకో, దేవుడిచ్చిన సందేశాల్ని గుర్తుపెట్టుకో. దైవ సన్నిధికి వెళ్ళు. దేవుని వర్తమానం వింటున్నటువంటి మనం ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతినిత్యం. అది ఎందుకంటే మారనిది, మార్పు చెందనిది, చలించనిది, స్థిరమైనవి. ఒకసారి ప్రభు నీకు వాగ్దానం చేస్తే అవి నెరవేర్చబడే వరకు ఏమాత్రం కూడా తప్పిపోవు. అప్పుడెప్పుడో అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. 400 సంవత్సరాల తర్వాత ఆయన చేస్తానన్న పని మోషే కాలంలో నెరవేర్చడం మనం చూసాం. అప్పుడెప్పుడో యెషయాతో చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుడు కంటుందని. ప్రవక్తల ద్వారా దేవుడు తెలియచేశాడు. ఆ వాక్యాలు నూతన నిబంధనలోనికి వచ్చేసరికి సుమారుగా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నెరవేరలేదా? నీ జీవితంలో ప్రభు ఏం వాగ్దానం చేశాడు, ఏం మాట ఇచ్చాడు?
అది స్థిరం, ఖచ్చితం, నెరవేరుతుంది. కాబట్టి మన జీవితంలో మన జీవిత సారాంశం యేసు ప్రభువే అయి ఉంటే ఆయన వాగ్దానాలు, మాటలన్నీ స్థిరం. మన జీవితం ఖచ్చితంగా అట్లా స్థిరపడుతుంది. మన జీవితంలో అటు వాక్యాలు నెరవేర్చబడతాయి. దేవుడు మనల్ని ఆ విధంగా బలపరుస్తాడు. మిమ్మును కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించునుగాక. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకై స్తోత్రం. మీ వాక్యం యొక్క సారాంశమంతా సత్యమే అని మీరు చెప్పారు. మా జీవితం యొక్క సారాంశమంతా క్రీస్తు అయి ఉండేటట్లు సహాయం చేయండి. అలాగే మేము ప్రవర్తించినట్లు, జీవించినట్లు మాకు అనుగ్రహించండి. మీ సందేశం, మీ శాసనాలు, మీ కట్టడలు, మీ న్యాయ విధులు స్థిరముగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి అని మీరు చెప్పినట్లే మా జీవితాలలో కూడా అవి స్థిరపరచబడి నెరవేర్చబడగలిగేటట్లు దయచేయండి. అటువలే మా నిర్ణయాలు, మా యొక్క ఒప్పందాలు, మా యొక్క మాట మీ సన్నిధానంలో మేము బ్రతకగలిసినటువంటి, నివసింపగలిగినటువంటి, ఉండవలసినటువంటి మేము తీసుకున్న తీర్మానాలు కూడా స్థిరముగా, శాశ్వతముగా ఉండగలిగేటట్లు మాకందరికీ దయచేయండి. తద్వారా ఈ లోకంలో మిమ్మల్ని మహింపరుస్తూ, మా జీవితంలో మీ మహిమను చూస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. తద్వారా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరును గాక.